వర్తమాన సాహిత్య నుంచి మాట్లాడుకునేటప్పుడు పక్కన నాకు చాలా ఆప్తులు కె శ్రీనివాస్ కదీర్ బాబు గారి సంపాదకత్వం లోపల 2001, 2002 సాహిత్య సంచికలు, అద్భుతమైన సాహిత్య సంచికలు. వాస్తవానికి ప్రజాతంత్ర ఒక ఆలోచనతోటి ప్రారంభం కాలేదు, దాని పుట్టిన ఒక ఆవేశంతో ప్రారంభం. ఆ సమయం లోపల సాహిత్య అసలు ప్రింట్ మీడియా మనుగడే కష్టంగా ఉన్న ఆ రోజుల లోపల 2 సాహిత్య సంచికలు, అద్భుత సాహిత్య సంచికలు తీసుకురావడం లోపల వారి కృషి, కె శ్రీనివాస్ గారిది, కదీర్ బాబు గారిది ఒకసారి రోజు గుర్తుగా సంవత్సరం ఉన్నది. అప్పటి వరకు ఆ సాహిత్య సంచికలు వచ్చే సమయానికి ఇంకా తెలంగాణ వాళ్ళు అంత బలపడలేదు మరి దశలో. అప్పుడే తెలంగాణ వాదాన్ని ఆ సాహిత్య సంచికల లోపల మొట్టమొదటిసారి తెలంగాణ సమాజానికి గోరెడ్డి వెంకన్నన్ పరిచయం చేసింది కె శ్రీనివాస్ గారి ప్రజాతంత్రం ద్వారా. తర్వాత ఇక 2001 తర్వాత ఉద్యమ ప్రస్థానం ఎట్లా జరిగింది ఇదంతా కూడా చరిత్ర. ఈ సందర్భం లోపల డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సో ఉద్యమం నడుస్తుంది. ఈ క్రమం లోపల ఇక పత్రిక దాంట్లో కొట్టుకుపోతుంది. ఎటువంటి ప్రత్యేక సంస్థలు అటువంటి కూడా ప్రాణానికి చేయలేకపోయినాము. ఇప్పుడు 10 సంవత్సరాలు రాష్ట్రం ఆవిర్భావంతో 10 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడున్న పరిస్థితులను ఈ తరానికి తెలియడానికి అని చెప్పేసి కారణం ఏంటంటే 2010లో ఒకసారి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. తెలంగాణ ఉద్యమం, రాజీనామాలు, ఉప ఎన్నికలు అప్పుడు చాలా సర్వసాధారణమైంది. ఆ సందర్భం లోపల నేను ఉప ఎన్నికలు జరుగుతున్న కొన్ని అసెంబ్లీ నిజాలు పర్యటిస్తుంటే హన్మకొండ లోపల జయశంకర్ సార్కి పోయినా. జయశంకర్ సార్ అప్పటికే కొంచెం అస్వస్థ ఉన్నారు, ఆరోగ్యం బాగాలేదు, వారు ఇంట్లో ఉంటే వాడిని కలవడానికి పోయినా. వాడు అడిగినాను వాడిని, సార్ ఇంత ఉధృతంగా జరుగుతుంది ప్రచారం, ఎన్నికల ప్రచారం, మీరు ఇట్లా ఇంట్లో కూర్చున్నారు అని చెప్పేసి అంటే ఆయన ఒక్కటే మాట అన్నారు, ఇప్పుడు తెలంగాణ సమాజానికి కానీ, తెలంగాణ యువతకు కానీ, తెలంగాణ ఉద్యమాలకు కానీ జయశంకర్, కేసీఆర్ అవసరం లేదు అని. ఆశ్చర్యమే, ఎందుకు సార్ అంటే రాష్ట్ర ఆకాంక్ష అన్నది భావజాలం ఎంతగా విస్తరించిందంటే గ్రామాల్లోపలి కూడా విస్తరించింది. అంతగా విస్తరించడానికి అప్పుడు 2010 లోపల ఉన్న పరిస్థితులు, ఎలక్ట్రానిక్ మీడియా ఇంత ఉధృతంగా లేదు, డిజిటల్ మీడియా ఇంత ఉధృతంగా లేదు, ప్రింట్ మీడియా ఇంత ఉధృతంగా లేదు, సపోర్ట్ లేదు ప్రింట్ మీడియా అంతగానో. అయినా కానీ సరే ఆ ఉద్యమ భావజాలం విస్తరించింది. దానికి కారణం అని చెప్పింది కవులు, రచయితలు, కళాకారులు, గ్రామం లోపల వాళ్ళు చేసిన కార్యక్రమాలే ఉద్యమ ఆకాంక్ష విస్తరించడానికి దోహదపడింది. వారి ఉద్యమం లోపల వారి పాత్రను చూసినాం, మన కళ్ళ ముందు ఉంది వారి రోల్ ఎటువంటిదో. భావితరాలకు కూడా ఉద్యమ కవులు, కళాకారులు, విద్యావంతులు వాళ్ళు తెలియాలని ఒక ప్రయత్నమే ప్రజాతంత్ర ప్రత్యేక సంచిక, వర్తమాన సాహిత్య సంచిక ఆవిష్కరణ. ఈ సంచికను కె శ్రీనివాస్ గారిని ఆవిష్కరించిందిగా కోరుతున్నాను.